been looking at this verse in Zechariah 14 and verse 9. జెకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. There's a promise here that one day, in that day, the Lord will be king over all the earth. ఇక్కడున్నటువంటి వాగ్దానం ఏమిటంటే ఒక దినమున ఆ దినమున యెహోవా సర్వలోకమునకు రాజు అయ్యుండును. And the Lord will be the only one. ఆ దినమున యెహోవా ఒక్కడే అని. That proves that today he is not king over all the earth. అదేమి రుజువుపరుస్తుందంటే ఈ దినాన్ని భూమి అంతటా ఆయన రాజు కాడు. He is ruler of this physical earth, but the people who live on this earth, they don't accept him as Lord. అయితే ఈ భూమి అంతటికి ఆయన రాజుగా ఉన్నాడు, కానీ భూమి మీద నివసించేటటువంటి ప్రజలు ఆయన రాజుగా అంగీకరించడం లేదు. You know, in the New Testament, there's a difference between earth and world. నూతన బంధంలో ఈ భూమి లోకము ఈ రెండింటికి మధ్యలో భేదం ఉంది. There are many things in the Old Testament that was not clear because they didn't have the Holy Spirit. పాత నిబంధనలో అనేకమైనటువంటి సంగతులు అంత స్పష్టంగా లేవు, ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆ దినాల్లో లేడు. Jesus said in Matthew 28 verse 18. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, read the Bible very carefully. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదవండి. Jesus said, యేసు ప్రభువారు చెప్పారు, all authority on the earth also is given to me. మరి నాకు సర్వాధికారము భూమి మీద కూడా నాకు ఇవ్వబడింది. So who has got all authority on the earth today? కనుక ఇది నాని భూమి మీద సర్వాధికారం కలిగినటువంటి ప్రభు ఎవరు? It's very clear, it's the Lord Jesus Christ. ఇది చాలా స్పష్టంగా ఉంది, యేసుక్రీస్తు ప్రభువారే. He has control over everything. ఆయన సమస్తం పైన అధికారం కలిగి ఉన్నాడు. Over all the weather and everything that happens on this earth, earthquakes, famines, floods, everything. ఈ భూమి మీద జరిగేటటువంటి సంగతులన్నీ కూడా భూకంపాలు కావచ్చు, వరదలు రావచ్చు, లేకుంటే కరువులు కావచ్చు, శీతోష్ణ స్థితిగతులు కావచ్చు, వీటన్నిటిపైన ప్రభువునకు అధికారం ఉంది. Authority over sickness. రోగం పైన ఆయనకు అధికారం ఉంది. But he does not have authority over people. అయితే ప్రజల మీద ఆయనకు అధికారం లేదు. Why? ఎందుకు? Because he does not force his authority on anybody. ఎవరి మీద కూడా తన అధికారాన్ని ఆయన బలవంతంగా రుద్దేటటువంటి వ్యక్తి కాదు. The people are called the people of the world. ఈ ప్రజలు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలుగా పిలువబడుతుంటున్నారు, లోక ప్రజలు. And the ruler of this world, Jesus himself said in John 14:30, is the devil. ఈ లోక అధికారి యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో అపవాది ఈ లోకాధికారిని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. So Jesus has got all authority over the earth and all that happens on this earth, but the people of the world, the devil has got power over ఈ them. భూమి అంతటి మీద, భూమి పైనటువంటి ప్రతి దాని మీద యేసుక్రీస్తు ప్రభువారికి సర్వాధికారం ఉంది, కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు మాత్రం ఈ లోకాధికారి సాతానుకు తన అధికారం ఉంది. Earthly things we can pray for many things to the Lord. మరి భూ సంబంధమైనటువంటి సంగతులు అనేకమైనటువంటి వాటి ప్రభు దగ్గర మనం ప్రార్థించవచ్చు. We can pray the Lord stop rain or to send rain when there is drought somewhere. మరి ప్రభా వర్షం వస్తుంది, దాన్ని ఆఫ్ చేయమని మనం ప్రార్థన చేయొచ్చు. లేకుంటే పలానా చోట కరువు ఉంది, వర్షాలు లేవు, వర్షం కురిపించమని ప్రార్థన చేయొచ్చు. Pray that the Lord will heal sickness. రోగాన్ని బాగు చేయమని ప్రభువును ప్రార్థన చేయొచ్చు. But for one person to be converted, God cannot do it without that person's permission. అయితే ఒక వ్యక్తి మార్పు పొందాలి అంటే, మారు మనసు పొందాలంటే ఆ వ్యక్తి అనుమతి లేకుండా అది జరిగేటటువంటి సంగతి కాదు. If God could have authority over all the people in the world, everybody would be converted. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద దేవునికి అధికారం ఉన్నట్టయితే అందరూ మారు మనసు పొందేసి ఉండేవారు. Everybody would be a disciple of Jesus. అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులైపోయి ఉండేవారు. But for God to have that type of authority over people, he has to make man like a machine. అటువంటి అధికారం ప్రజల మీద దేవుడు కలిగి ఉండాలంటే మనుషులను కూడా యంత్రాల మాదిరిగా, మిషన్స్ మాదిరిగా చేయాలి. You know, like you have a bicycle, you can do what you like with it. చూడు, మీ దగ్గర సైకిల్ ఉందనుకోండి, మీరు ఏం కావాలంటే దాన్ని సైకిల్ తో చేయించవచ్చు. You get into the cycle, you can take the cycle wherever you want, whichever road, wherever you want to go. మీరు ఆ సైకిల్ మీద కూర్చుని దాన్ని తొక్కుతూ ఏ వీధిలోకి వెళ్ళాలో, ఏ రోడ్ మీదకి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో మీరు ఎలా చెప్తే అలా వెళ్ళిపోతుంది. But God cannot make you go where he wants you to go. అయితే దేవుడు మిమ్మల్ని ఆయన ఎక్కడికి వెళ్ళాలని కోరుతున్నాడు అట్లా వెళ్ళేటి మిమ్మల్ని చేయలేడు. You have more control over your bicycle than God has got control over you. దేవుడు మీ మీద కలిగి ఉన్నటువంటి అధికారం కంటే మీకు మీ సైకిల్ మీద ఎక్కువ అధికారం ఉంది. You tell the cycle turn left, it will turn left. మీ సైకిల్ తో ఎడం పక్క తిరగాలి అంటే ఎడం పక్క తిరుగుతుంది. You turn the handle to the right, it goes right. ఈ హ్యాండిల్ కుడి పక్క తిప్పితే కుడి పక్క వెళ్ళిపోతుంది. If you turn the handle to the right, the cycle does not say, no, I want to go to the left. ఒకవేళ మీ సైకిల్ కుడి పక్క తిప్పారనుకోండి, మీ సైకిల్ లేదు నేను ఎడం పక్కే వెళ్తానని ఎప్పుడైనా వెళ్తుందా? But when God tells you don't get angry, you get angry. అయితే దేవుడు మిమ్మల్ని కోపపడొద్దు అని చెప్తుంటే మీరేమో కోపం వచ్చేస్తుంది మీకు.
You don't listen like the bicycle. అంటే సైకిల్ విన్నట్టుగా కూడా మీరు దేవుని మాట వినలేదు. That is the difference between God having authority over the earth, but he has no authority over people. దేవుడు భూమి మీద అధికారం కలిగి ఉన్న దానికి, భూమి మీద ఉన్నటువంటి ప్రజల మీద అధికారం లేకపోవడానికి ఈ భేదము, ఈ తారతమ్యం ఇదే. He can send thunder, lightning, clear weather anytime. That's all in his control. ఆయన ఈ సర్వ శక్తులన్నిటి మీద కూడా చూడండి, మెరుపులు వస్తాయి, లేకుంటే పెద్ద పెద్ద పిడుగులు పడతాయి, ఈ వాతావరణం అంతా మారిపోతుంది, వాటన్నిటిపైన దేవునికి అధికారం ఉంది, వాటిని మార్చగలడు. So many places when there's drought, they pray to God for rain and God sends rain. అనేకమైన చోట్ల వర్షాలు లేకుండా కరువుగా ఉంది, వాళ్ళు ప్రార్థన చేస్తూ ప్రభువా మాకు వర్షం కావాలి అంటే ఆ ప్రార్థన జవాబుగా దేవుడు వర్షం ఇస్తాడు. And he can stop cyclones and hurricanes. అట్లనే పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు, ఈ గాలి వర్షాలు వచ్చినప్పుడు వాటిని ప్రభు ఆఫ్ చేయగలడు కూడా. But he cannot control even one ordinary person. అయితే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని మాత్రం దేవుడు అధీనం చేయలేకపోతున్నాడు. And that is like saying you cannot control your own child. అది ఎలా ఉందంటే చూడండి, మీ సొంత బిడ్డను మీ అధీనంలో మీరు ఉంచుకోలేరు. Can you make your 3-year-old child obey you? మీ 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మీ పిల్లల్ని మీకు పూర్తిగా విధేయత చూపించేట్టు మీరు చేయగలరా? No. లేదు. I heard a story once of a father who told his 3-year-old child, sit down. ఒకసారి నేను ఒక సంగతి విన్నాను, జరిగిన సంఘటన. 3 సంవత్సరాల పిల్లోడిని కూర్చోమన్నాడు. And the child said, I'm not sitting down. ఆ పిల్లోడు అన్నాడు, నేను కూర్చోను అన్నాడు. He said, sit down. కూర్చో అన్నాడు. The child said, I'm not sitting down. లేదు నేను కూర్చోను అన్నాడు పిల్లోడు. So the father took a stick. అప్పుడు తండ్రి ఏం చేశాడు, కర్ర తీసుకున్నాడు. Then the child sat down. ఆ బెత్తం తీసుకున్నప్పుడు అప్పుడు కూర్చున్నాడు. But the child said, అయితే ఆ పిల్లోడు అన్నాడు, inside I'm still standing up. నా మనసులో మాత్రం నేను ఇంకా నిలబడే ఉన్నాను అన్నాడు. Only outside you can make me sit down. బయటికి చూడడానికి మాత్రం నన్ను కూర్చోడేట్టు నువ్వు చేయగలిగావు. Now the question is, how can you make that inside child sit down? That is impossible. మరి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆ లోపల ఉన్నటువంటి పిల్లోడిని కూర్చునేటట్టు ఎట్లా చేయగలరు? ఇది అసాధ్యం, ఇది చేయలేరు. Any amount of sticks will not do that. ఎన్ని రకాల బెత్తాలు వాడినా కానీ దానివల్ల ఫలితం ఉండదు. Why? ఎందుకు? Because man has a thing called free will. ఎందుకంటే మనుషునికి స్వయం చిత్తము, తన యొక్క మనసు ఉంది. Your cycle does not have free will. అయితే మీ సైకిల్ కి స్వయం చిత్తం లేదు. This fan does not have free will. You put it on, it comes on. ఈ ఫ్యాన్ ఉంది కదా, తిరుగుతుంది, దానికి స్వయం చిత్తం లేదు. మీరు స్విచ్ చేస్తే తిరిగిపోవాల్సిందే. అది We have free will. అయితే మనకు మాత్రం స్వయం చిత్తం ఉంది. And because we have free will, we can be sinful or we can be holy. మనకి స్వయం చిత్తం ఉంది కనుక మనం పాపం చేసే వాళ్ళంగా ఉండొచ్చు, లేకుంటే పరిశుద్ధంగా ఉండే వాళ్ళంగా కూడా ఉండొచ్చు. Those things that don't have free will cannot be sinful, cannot be holy. వేటికైతే స్వయం చిత్తం లేవో వాటిని పాపంలో జీవించడం, పరిశుద్ధంగా జీవించడం అనే సంగతులు వాటికి ఉండవు. This fan cannot be sinful, it cannot be holy. ఈ ఫ్యాన్ ఉంది కదా, అదే పాపం చేస్తూ ఉన్నటువంటి పరిశుద్ధంగా ఉన్నటువంటి ఆ సంగతి దానికి లేదు. Your bicycle cannot be a sinner, it cannot be holy. అట్లనే మీ సైకిల్ పాపాత్మురాలైనటువంటి సైకిల్ అని కానీ, లేకుంటే పరిశుద్ధంగా ఉన్న సైకిల్ అని కానీ. అయితే మనుషుడు can be a sinner or can be holy. అతడు పాపిగా ఉండగలడు, లేకుంటే పరిశుద్ధుడిగా ఉండగలడు. Because he's got a free will. ఎందుకంటే తనకి స్వయం చిత్తం ఉంది. You must remember this. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. If you don't yield your free will to God, you can never be holy. మీ స్వయం చిత్తాన్ని దేవునికి లోబడకపోతే, అప్పగించుకోకపోతే మీరు పరిశుద్ధంగా ఉండడం అనేది అసాధ్యం. That is why Jesus says you got to deny your will if you want to follow me. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు నన్ను వెంబడించాలంటే మీ స్వయం చిత్తానికి మీరు దాన్ని కాదనుకోవాలి, మీరు త్యజించాలి దాన్ని.